తెలంగాణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రియల్ ఎస్టేట్ రంగం ఆర్థికంగా ఆయువు పట్టు లాంటిది. అలాంటి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం సమ్మెట పోట్లు వేస్తూనే ఉంది. అధికారం చేపట్టిన వెంటనే హైరైజ్ అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఆపేసింది. హైడ్రాను సృష్టించి భయాందోళనలు రేపింది. ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. కట్టిన అపార్ట్మెంట్ అమ్ముడుపోలేదని భారీ నష్టాలతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్ల ముందు ఉండటం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసిపోయింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ పదవీ కాలం మాత్రం ఇంకా ఏడాదికి పైగానే ఉంది. పదవీ కాలం ముగిసిపోయిన మున్సిపాలిటీలకు స్థానిక సంస్థలతో పాటు ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే గ్రేటర్లో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు గ్రేటర్ పరిధిని దాటిపోయింది. దాని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఎక్కువగా జరుగుతోంది. ఈ కారణంగా వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. పర్మిషన్లు, ఇతర విషయాల్లో స్థానిక సంస్థలు కీలకంగా ఉంటాయి. ఇప్పుడు అవి లేకపోవటం వల్ల స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. రియల్ ఎస్టేట్ సహజంగానే ఈ కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. గ్రేటర్ పరిధి మొత్తాన్ని గ్రేటర్ కౌన్సిల్గా మార్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది కష్టమైతే మొత్తం కలిపేసి 4 కార్పొరేషన్లుగా చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలు ఉనికిలో ఉంటే జరిగే వ్యవహారాలు వేరు, ఉనికిలో లేకపోతే ఉండే స్తబ్దత వేరు. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్న వాదన రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది. అదే సమయంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ ముందుకు సాగటం లేదు. హైదరాబాద్లోని ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్లు చాలా ఉన్నాయి. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. 2020లో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మధ్యతరగతి ప్రజల నుంచి మొదలుకొని రియల్టర్ల వరకు పోటీపడ్డారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం మారినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ సమస్యను పరిష్కరిస్తే రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు వస్తుందని చెప్పాల్సిన పని లేదు. ఓవైపు బల్దియా, హెచ్ఎండిఏ అనుమతుల సమస్యలకు తోడు టారెత్తిస్తోన్న హైడ్రా నిర్ణయాలు తీసుకునే విషయంలో విఫలమవుతోన్న ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం మేలు చేయకపోయినా పర్వాలేదు, అసలు ఏమీ చేయకపోయినా హైదరాబాద్ రియల్ ఇండస్ట్రీ పరుగులు పెడుతుందని, కానీ రేవంత్ ప్రభుత్వం ఏదో చేయాలనుకుని మొత్తానికే కూలగొట్టేసిందన్న ఆవేదన రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది. వారి ఆవేదనను ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.